ఇక్కడికి అంటే మనకు మన దేశానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మన అవసరాల కొద్ది అది రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోతాం. ఆ విధంగా 73వ రాజ్యాంగాన్ని సవరించాం. ఆరోటికి ఇప్పుడు 100 సార్లు సవరించబడింది. ఆ 73వ రాజ్యాంగ సవరణలో రాజ్యాంగం అంటే ఏంటి? మన భారతదేశానికి అంతా భారతదేశానికి ఏంటన్నా 28 రాష్ట్రాల కలయిక, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగనే భారతదేశం. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖమైనటువంటిది. అక్కడి నుంచి మొదలు పెడితే కేరళ కానీ తమిళనాడు కానీ ఎన్ని రాష్ట్రాలు పెట్టిందా మీరు? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ మన ఆంధ్రలో కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రయత్నంలో నేను పేరు ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్, తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, ఇది తీసుకొని అటు సైడ్ అన్న ఇక్కడ నుంచి ఫోకస్ రావడం లేదు. అస్సాము, ఒరిస్సా, ఇట్లా ఈ రాష్ట్రాలన్నీ కలిపే 20 రాష్ట్రాలు. ఆ కలయికే మన భారతదేశం. అందులో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం. అందులో మన ఆదిలాబాద్ జిల్లా, అందులో బీగ్రామ్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంటుంది. అందులో గ్రామ పంచాయతీలు ఈ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలంతా కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మన పైన. సో ఈ మామూలుగా మేమంతా ఆఫీసర్లు కదా, ఆఫీసర్లు ఉండేది పైన మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చూడడానికే, కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులతోనే గ్రామ పాలన కొనసాగించాలా. ఇంతకుముందు మీరు రాకపోతే 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. అప్పటికి ఇప్పుడు సర్పంచ్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. సో చాలా గమనించుంటారు మీరే. సో ఆ వరవడిలో 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం కంప్లీట్గా స్వరూపం మారిపోయి 94లో భారత రాజ్యాంగ సవరణ అనుసరించి మన చట్టం తీసుకురావాలి. దాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994. దాంట్లో ప్రప్రదంగా 33% మహిళలకు ఇచ్చారు. అంటే 100 సర్పంచ్ అంటే 33 సర్పంచ్ ఆడవాళ్ళు ఉండాల్సి ఉంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ 50% చేశారు. సో ఆ విధంగా